హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా నేమ్ వచ్చేసి మనీ. రీసెంట్గా మేము హౌస్ తీసుకున్నామండి, న్యూ హౌస్ అండి ఇది. అది వచ్చేసి ఓపెన్ కిచెన్, ఇది వచ్చేసి ఇన్బిల్ట్ స్టవ్, ఇదేమో చిమ్మి అండి. ఈ కంపెనీ వచ్చేసి ఫ్యాబర్ కంపెనీ. ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నాను నేను. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి, మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. నేను మనీ ప్లాంట్ అయితే తొందరగా గ్రో అవుతుందని చెప్పేసి నేను మనీ ప్లాంట్స్ ఇక్కడ ట్రై చేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేస్తే లామినేట్ వచ్చేసి గ్లాసీ లామినేట్స్ అనమాట. బ్లూ అండ్ వైట్ థీమ్లో తీసుకున్నాము. ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకున్నానంటే చేతికి హ్యాండీగా ఉంటుందని చెప్పేసి నేను కొన్ని థింగ్స్ పెట్టుకున్నాను. కొన్ని వీటికి నేమ్స్ కూడా రాసుకున్నాను. అంటే బై మిస్టేక్లో మనం ఏమి వేస్తాము ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి నేను నేమ్స్ రాసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేస్తే ఇవి కూడా అంతేనండి. ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అండి. నేను అప్పుడప్పుడు ఎయిర్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకోకుండా జస్ట్ ఇలా చేసుకుంటే ఇందులో బాగుంటుందని చెప్పేసి నేను ఇది తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వస్తే మీకు ఇక్కడ గమనించుంటారు, నేను ఇక్కడ రెండో ప్లాంట్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నేను ఇక్కడ ప్లేట్ స్టాండ్ పెట్టుకున్నాను, చిన్న మిక్సీ జారు ఇవి పెట్టుకున్నాను. మేము ఆయిల్ వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. కబోర్డ్స్ అండి. ఇది వచ్చేసేమో మన గ్లాస్ స్టాండ్, ఇది గిన్నెల స్టాండ్. మామూలుగా చిన్న గిన్నెలు అవి ఇవి నేను పెట్టుకున్నాను. ఇది వచ్చేసి స్పూన్స్ ర్యాక్ అండి. ఇది వచ్చేసి మామూలుగా నాన్ స్టిక్ కళాయిలు. ఇది వచ్చేసి ప్లేట్ స్టాండ్ అండి. ప్లేట్స్ ఏంటంటే కింద ఉంటే చాలా ఎక్కువ స్టోర్ అవుతాయి అని చెప్పేసి నేను ప్లేట్ స్టాండ్స్ కింద పెట్టుకున్నాను. ఇది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్ క్లోజ్ కబోర్డ్స్ మేము చూజ్ చేసుకున్నాము. జస్ట్ ఇలా మనం మూవ్ అప్ చేసామంటే అదే క్లోజ్ అయిపోతుంది. పైకి వచ్చేసి ఇది వాటర్ ప్యూరిఫైర్ అండి. ఇది కంపెనీ వచ్చేసి హవెన్స్. ఇది ఆల్కలైన్ వాటర్ అనమాట. అయితే ఇంతకుముందు పైన ఉండేది వినాయకుడు, అక్కడ పైన ఉంటే నాకు మంచిగా అనిపించలేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను వినాయకుడిని. ఇక్కడ స్పాట్ లైట్ పెట్టుకోవడం జరిగింది. స్పాట్ లైట్ ఏంటంటే కరెక్ట్గా వినాయకుడి మీద పడుతుంది అని చెప్పేసి నేను స్పాట్ లైట్ పెట్టుకున్నానండి. నేను డైలీ పూజ చేసినప్పుడు మామూలుగా వినాయకుడికి ఇక్కడ కూడా పూజ చేసుకుంటాను, నాకు అక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి హ్యాంగింగ్ లైట్స్ బాగుంటాయి అని చెప్పేసి నేను సెట్ చేసుకోవడం జరిగింది. నాకు ఎందుకో మల్టిపుల్ కలర్ చాయిస్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవి 3 ప్లేట్ చేసుకోవడం జరిగింది. 3 లైట్స్ వచ్చేసి మనం మల్టిపుల్ కలర్స్ వస్తాయండి. మనం కావాలి అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఇది బాగా అనిపించాయని చెప్పేసి ఇది నేను తీసుకోవడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.